ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? ఈ మార్నింగ్ మన్నా అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మన కార్యక్రమాన్ని గురించి అనేక మందికి తెలియపరచండి, షేర్ చేయండి. దగించకని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోవాలని చెప్పి మనవి చేస్తున్నాను. గడిచిన కొన్ని దినాలుగా మనము ఆదికాండం 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో ఉన్న అనేక విషయాల గురించి ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనంలో వెలుగు కలుగున గాక అని ప్రభు పలికెను, అప్పుడు వెలుగు కలిగిందని వాక్యాన్ని మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఒక రాజకీయ నాయకుడు పలికిన మాట నెరవేరుతుందో నెరవేరదో, ఒక రాజుల యొక్క స్థానంలో ఉండేవారు, అధికారులు, ప్రధానులు, గొప్పవారు పలికిన మాటలు, చేసిన వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడుతుందో లేదో నాకు తెలియదు, కానీ మన ప్రభు గనక పలికితే అది ఖచ్చితంగా నెరవేర్చబడతాయి. ఒకవేళ వెంటనే నెరవేర్చబడాలంటే వెంటనే నెరవేర్చబడతాయి. లేదా దేవుడు ఒక కాలాన్ని నిర్ణయించి ఉంటే కనుక ఆ కాలం నాడిన ఎవరు ఆపినా ఆపకపోయినా, ఎంతోమంది వ్యతిరేకంగా ఉన్నా లేకపోయినా దేవుడు తన కార్యాన్ని జరిగించుకుంటూ పోతాడు. అవే మన పరిశుద్ధ గ్రంథంలో మనం స్పష్టంగా చూస్తున్నాం. దేవుడు స్వస్థత కలిగినగా కన్నప్పుడు స్వస్థత కలిగింది. దేవుడు వర్ష ఆగిపోనగా కన్నప్పుడు వర్షం ఆగిపోయింది. ఇటువంటి ఎన్నో కార్యాలని మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఈరోజు కూడా దేవుడు మీ అందరితో మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క అసాధారణమైన అద్భుతమైన కార్యం మీ జీవితంలో జరగబోతున్నాయి. దేవుడు శ్రేష్టమైన మంచి ఈవులతో తృప్తిపరుస్తానని మాట్లాడుతున్నాడు. మీ దుఃఖ దినాలు సమాప్తమవుతాయని ప్రభు మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథం 60:20 వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. రోమపత్రిక 16:20 ప్రకారం మీ దుఃఖ దినాలన్నీ సమాప్తమవుతాయని ప్రభువు పలుకుతున్నాడు. దేవుడు ఏది పలికినా అది అలాగా నెరవేర్చబడతాయి. వెలుగు కలిగిన కాక అన్నాడంట, వెలుగు కలిగింది. వెలుగుకు బదులుగా ఇంకొకటి కలగలేదు. నేను చెప్పే మాట మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. వెలుగు కలిగిన కాక అన్నాడు, వెలుగు కలిగింది. దేవుడు ఆపిల్ చెట్టు ఇక్కడ వచ్చినా కాకుండా ఆపిల్ వస్తాయి, ఆరెంజ్ చెట్టు ఇక్కడ వచ్చినా కాకుండా ఆరెంజ్ వస్తాయి. దేవుని పట్ల దేవుడు నోటి నుండి ఏదైతే పలుకబడుతుందో అది మన జీవితంలో ఖచ్చితంగా నెరవేర్చబడతాయి. చూడండి, అది కీడైనా మేలైనా దేవుడు పలికిన ప్రతి మాటలు మన జీవితంలో కళ్ళు ఎదుట ఖచ్చితంగా కనబడతాయి. ఆది కాండంలో అబ్రహాం అనే దైవజనుడు ప్రవక్త ఒక్క పొరపాటు చేశాడు. ఏ విషయంలో పొరపాటు చేశాడు అంటే, దేవునికి బలులు అర్పించే విషయంలో దేవుడు ఏం చెప్పాడో, ఎలాగా ఆ బలులు అర్పించమన్నాడో అలాగా అర్పించకుండా ఆయన ఓన్ చిత్తానుసారముగా, ఆయన సొంత ఇష్ట ప్రకారముగా దేవుడికి బలులు అర్పించాడంట. ఆది కాండం 15వ అధ్యాయం 10, 11, 12 వచనంలో మనం చూస్తున్నాం. దేవుని విషయంలో అందరు నిర్లక్ష్యంగా మరి వ్యవహరించాడు కాబట్టి దేవుడు ఏమన్నాడు తెలుసా? చూడండి, ఆది కాండం 15వ అధ్యాయం 13వ వచనంలో, నీ తరవారు, నీ జనరేషన్ 400 సంవత్సరాలు ఏమవుతారంటే ఉపద్రవపడతారు. అన్యులు ఒక దేశంలో అన్యుల చేతిలో ఉపద్రవపడతారు. అటు తర్వాత వారు విస్తారమైన వెండి బంగారముతో విలువ కలిగిన వస్తువులతో వస్తారని ఆదికాండం 15వ అధ్యాయం 14వ వచనంలో ప్రభు చెప్పాడు. దేవుని బిడ్డారా, అలాగనే నిర్గమకాండ 12వ అధ్యాయానికి వచ్చేసరికి ఇశ్రాయేలు ప్రజలు 400 సంవత్సరాలకు పైపడిగా 430 సంవత్సరాలు రాయబడి ఉంటాయి. ఆ దేవుని బిడ్డలారా, మనం మాట వరుసలో మాట్లాడుతున్నప్పుడు మనం ఏమంటాం? 90 రూపాయలు ఖర్చు అవుతాయి, 100 రూపాయల లోపల ఖర్చు అవుతాయండి అంటాం. 90 రూపాయల ఖర్చు కానీ 100 రూపాయల లోపల ఖర్చు అవుతాయి అంటాం. అలాగా వాడుక భాషల్లో దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నప్పుడు 400 సంవత్సరాలు బాధపడతారే అన్నారు. కానీ కరెక్ట్గా మనం చూస్తే 430 సంవత్సరాలు బాధపడ్డారు. ఆ తర్వాత ఐగుప్తు నుండి దేవుడు చెప్పినట్టు విడిపించబడ్డారు.
ఇంకొక విచిత్రమైన గమ్మత్ ఏంటంటే, దేవుడు చెప్పినట్టే వెండి బంగారంతో ఐగుప్తు నుండి బయలుదేరారంట. ఆ నిర్గమకాండం 15:35 రాయబడి 430 సంవత్సరాలు వెట్టి చాకిరీ చేయించుకున్నారు. ₹1 సంపాదించలేదు. కానీ బయలుదేరుతున్నప్పుడు వెండి బంగారముతో బయలుదేరతారని ఆదికాండంలో 15వ అధ్యాయంలో దేవుడు చెప్పిన 15వ అధ్యాయం 13-14 వచనంలో చెప్పబడిన వాగ్దానం నెరవేర్చబడ్డాయి. ఈరోజు ప్రభు మిమ్మల్ని చూసి కూడా పలుకుతున్నాడు. మీ జీవితం క్షేమంగా ఉండబోతున్నాయి. మీ జీవితం వర్ధిల్లబోతున్నాయి. మీరు ఏదైతే కోల్పోయారో అవన్నీ తిరిగి పొందుకోబోతున్నారు. మీకు స్వస్థత కలగబోతున్నాయి. అద్భుతం జరగబోతున్నాయి. ఈ కొద్ది వారం లోపలనే దేవునికి అద్భుత కార్యాన్ని మీరు చూడబోతున్నారు. ఈ మాటను దేవుడు దీవించిన గాక. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని క్షమించి, మన్నించి, పరిశుద్ధపరిచి, శుద్ధీకరించి ప్రభా నీ ఆత్మను మా యందు ఉంచమని అడుగుతున్నాను. నువ్వు చెప్పే కార్యం మా జీవితంలో నెరవేర్చపలాన సహాయం చేయడం, అద్భుతం జరిగించమని, విడుదల, స్వస్థత, అద్భుతాలు దయచేయమని అయ్యా ప్రతి ఒక్కరి జీవితంలో వాగ్దానం నెరవేర్చబడాలని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు మీ వాగ్దానం నిర్గమకాండం 33:18. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.